సొలొమోను జ్ఞానం దేవునిచ్చిన వరం. దావీదు తరువాత అతని కుమారుడు సొలొమోను ఇశ్రాయేలు రాజయ్యాడు. ఒక రాత్రి దేవుడు అతని స్వప్నంలో ప్రత్యక్షమై, నీకు కావలసినదేమిటో అడుగు అని చెప్పాడు. అయితే సొలొమోను ప్రజలను న్యాయంగా పాలించటానికి జ్ఞానం ఇవ్వమని దేవుణ్ణి కోరాడు. అతని వినయాన్ని చూసి దేవుడు అతనికి అపవిత్రమైన జ్ఞానం, బుద్ధిని ఇచ్చారు. ఆ జ్ఞానం ప్రపంచమంతా ప్రసిద్ధి పొందింది. 2 స్త్రీలు ఒక శిశువుపై వాదించినప్పుడు సొలొమోను చెప్పిన తీర్పు నిజమైన తల్లి ఎవరో కనిపెట్టడం ఈరోజు కూడా అతని జ్ఞానానికి ఉదాహరణగా చెప్పబడుతుంది. అయితే అతను యెరూషలేములోని ఆలయం నిర్మించాడు. అలానే జ్ఞానవాక్యాలు, సామెతలను రాశాడు. కానీ తరువాత అతడు దేవుని నుండి దూరమయ్యాడు. ఇతర దేవతలను అనుసరించటం వల్ల అతని రాజ్యంలో సమస్యలు మొదలయ్యాయి. అయితే మనం బైబిల్ వాక్యం చూసినట్లయితే, నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను, బుద్ధి వివేకము గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడొక్కడునూ లేడు, ఇంక మీదట నీ వంటి వాడొక్కడునూ ఉండడు. ఆమేన్. 1 రాజులు 3:12. అయితే దేవుని నుండి వచ్చే జ్ఞానం మన జీవితానికి నిజమైన ధనం. వినయంతో దేవుని సహాయం కోరితే ఆయన మనకు సరైన తీర్పు, సరైన దారి, సరైన హృదయం ఇస్తాడు. ఆమేన్.